ఈ రోజు బిఆర్ అంబేద్కర్ జయంతియా? అంబేద్కర్ దళితులకు లీడర్ కదా, మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళు ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. నాకేమన్నా అన్యాయం జరిగితే సుప్రీంకోర్టు తలుపులు ఎప్పుడు తీసే ఉంటాయి, నాకు న్యాయం జరుగుతుంది అని మనం అనుకుంటాం కదా. ఆర్టికల్ 32 రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాసిందే బిఆర్ అంబేద్కర్. ఈ రోజు అమ్మాయికి కూడా ప్రాపర్టీ డిస్ట్రిబ్యూషన్ లో ఈక్వల్ రైట్స్ ఇవ్వాలి అని ద హిందూ కోడ్ బిల్ తీసుకొని వచ్చింది ఎవరు? బిఆర్ అంబేద్కర్. ఈ రోజు ఆఫీస్ ఎంప్లాయీస్ కి కూడా పేడ్ మెటర్నరీ లీవ్స్ దొరుకుతున్నాయి కదా, ద మెటర్నరీ బెనిఫిట్ యాక్ట్ ఎవరు తీసుకొని వచ్చారు? బిఆర్ అంబేద్కర్. ఇండియాలో మహిళలకి ఓటింగ్ రైట్స్ 1950లో కాన్స్టిట్యూషన్ ఫామ్ అయినప్పుడే వచ్చేసింది. స్విట్జర్లాండ్ లాంటి డెవలప్ కంట్రీస్ లోనే 1972లో స్టార్ట్ అయింది. ఇది ఎవరి వల్ల సాధ్యమైంది? మన బిఆర్ అంబేద్కర్. ఇండియాలో లేబర్ వర్క్స్ 8 అవర్సే చేయాలి, 12 అవర్స్ చెయ్యొద్దు, వాళ్ళు చేసిన పనికి ఈక్వల్ గా పే చేయాలి అని లేబర్ లా ని తీసుకొచ్చింది ఎవరు? మన బిఆర్ అంబేద్కర్. ఈ రోజు ఇండియాలో ఇన్ఫ్లేషన్ రాకుండా ఎకానమీని కంట్రోల్ చేస్తూ అన్ని బ్యాంక్ ని బ్యాలెన్స్ చేస్తున్న ఆర్బీఐకి గైడెన్స్ అండ్ సజెషన్స్ ఇచ్చింది ఎవరు? బిఆర్ అంబేద్కరే. ఇవే కాకుండా హ్యూమన్ రైట్స్, ఉమెన్ రైట్స్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఆపోజిషన్ అన్టచబుల్, ఆడా మొగ అని తేడా లేకుండా అందరూ చదువుకోవాలని బల్ల గుద్ది అందరికీ అర్థమయ్యేలా చెప్పింది బిఆర్ అంబేద్కరే. ఒక్కసారి ఆలోచించండి, ఒక చిన్న పిల్లోని క్లాస్ లో నుంచి బయటికి తీసుకొచ్చి కూర్చోబెట్టారు, అతను దళితుడని. అదే దళితుడు పెద్దయ్యి ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాశాడు, కొన్ని కోట్ల మందికి ఇన్స్పైర్ అయ్యాడు. జై హింద్, జై భీమ్.